హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి కలిశారు. ఉండవల్లి నివాసంలో పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసానికి వెళ్ళి చంద్రబాబును కలవటం, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేరుగా వాళ్ళు ఎన్నికల కమిషన్ను కలుస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎన్నికల ఓటర్ల నమోదు కావచ్చు, దొంగ ఓటర్ల నమోదు ఎక్కువ అవడం, ఉన్న ఓట్లను తీసేయటం, రకరకాల పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉమ్మడిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఎందుకు, దీనికి నేపథ్యం ఏంటి? రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారం లేదా పనితీరు సరిగా లేదా? కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి కిరణ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, అంటే మనం గతంలో కూడా చూసాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద కొన్ని ఉప ఎన్నికలప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో అదే నేపథ్యంలో ఇవాళ మళ్ళీ వెళ్ళి కలుస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయా? డెఫినెట్గా అంటే మొదటి నుంచి కూడా ఏంటంటే ఇది కొద్దిగా ప్రాసెస్లో భాగంగా మొదటి నుంచి టీడీపీ జనసేన వాళ్ళు ఆరోపిస్తున్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 20,000 నుంచి 25,000 ఓట్లు రాష్ట్ర సరిహద్దుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో కొత్త ఓట్లు చేర్చినట్టుగా. ఇవన్నీ ఎవరికి బెనిఫిట్? అధికార పార్టీకి బెనిఫిట్ అవుతుంది. మొదటి నుంచి కంప్లైంట్ ఇస్తే అంతగా పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో ఇప్పుడు సెంట్రల్ దానికి ఆల్రెడీ ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ కేంద్రం ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి వస్తుంది కాబట్టి రాష్ట్ర పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది, సపోజ్ ప్రకాశం జిల్లా పర్చూరు, దానికి సంబంధించిన సహకరించిన అక్కడున్న ఎంఆర్ఓ కానించి ఎస్ఐ కానించి 2 ఎస్ఐలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు అందరూ సస్పెండ్ అయ్యారు. ఇట్లా ఏలూరు సంవత్సరం ఇట్లా ఎలక్షన్ కమిషన్ కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అదేవిధంగా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇలా దొంగ ఓట్లు అనేది చేర్చారనేది అధికార పక్షం మీద ఆరోపణ. దాంట్లో మిత్ర ధర్మం ప్రకారం వీళ్ళిద్దరు వెళ్తున్నారు కాబట్టి జనసేన టీడీపీ ఇరువురు ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగు తర్వాత ఆయన మీనా ఉన్నారు కదా ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాతో పాటు సెంట్రల్ నుంచి వచ్చే బృందంతో కలిసి ఇలా ఆధారాలతో సహా ఎక్కడ ఓట్లు ఇట్లా అధికార పార్టీ దుర్వినియోగం పాలవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఫైనాన్స్ కమిషన్ అనేది 280 ఆర్టికల్ ప్రకారం ఏర్పడితే ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం అంటే ఇండిపెండెంట్ బాడీ. వీళ్ళు ఏ ప్రభుత్వాలు సెంట్రల్ కానీ రాష్ట్రాలు కానీ వాళ్ళు ఏమీ నిర్దేశించలేవు, అజమాయిషీ చేయలేవు. వాళ్ళకున్న పరిస్థితులు ఇచ్చే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఆయా రాష్ట్రాల సమకాలీన పరిస్థితిని బట్టి 2 విడతల 3 విడతల ఎలక్షన్ జరుపుతారు. కాబట్టి వీళ్ళకి ఎవరు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది, ఇండిపెండెంట్ బాడీ కాబట్టి. వాళ్ళు ఆదేశాలకు అనుగుణంగా యూపీఎస్సీ కానీ ఐఏఎస్లు కానీ గ్రూప్ 1లు కానీ మొత్తం మార్చేస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. దాంట్లో ముందు చూపుగా తన అనుభవం రీత్యా ఈ తప్పులు దొరలకూడదని ఏదైతే దొంగ ఓట్లు చేల్చారు ప్రతి కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు ఓట్లు తీసివేసే ప్రక్రియలో భాగంగా, ఎందుకంటే ఉన్న ఓట్లు స్ట్రాంగ్ బేసు జనసేన క్యాడరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్న చోట కూడా చాలా ఓట్లు తీసేశారు. అదేవిధంగా టీడీపీ ఓటు బ్యాంక్ చాలా వరకు తీసేశారు. అట్లా ఎన్ని కూడా అనేక రకమైన ఆరోపణలు అధికార పక్షం మీద ఉన్నాయి కాబట్టి అది రెక్టిఫై చేసుకోవడానికి ఈరోజు వాళ్ళిద్దరూ వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇవ్వటం అనేది ఒక మంచి ఇది. అదే సమయంలో వీళ్ళిద్దరు కూడా విజయసాయి రెడ్డి గారు, మార్గాని భరత్ వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీ తరపున ఇస్తున్నారు. అంటే పోటాపోటీగా కావాలని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి వ్యవహారశీలు ఎట్లుంటుందంటే, అమరావతి రైతులు బాధితులు ఆందోళన చేస్తుంటే పోటీగా మద్దతు ఇంకొక దీక్షను మొదలు పెట్టించడం, ఎవరైనా ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి పోటీ ఇంకొకరు చేయడం, ఈ స్ట్రాటజీ ఇట్లా స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు వీళ్ళు. అందులో భాగంగా మళ్ళీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. తిరుపతి ఉప ఎన్నిక జరిగినప్పుడు పెద్ద గందరగోళం జరిగింది. తిరుపతి ఉప ఎన్నికలో చాలామంది 5వ తరగతి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అలానే జరిగింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా 5వ తరగతి 6వ తరగతి చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఇట్లాంటి పరిణామమే జరిగింది. ఆల్మోస్ట్ బయట ప్రాంతాల నుంచి అనేక బస్సులు వచ్చి కొన్ని వందల బస్సులు వచ్చినాయి. అంటే బయట నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ వేయించడము, ఉన్న ఓట్లను తొలగించడం. అంటే ఇది ఒకవేళ ఇలాంటి పని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చుగా? డెఫినెట్గా తీసుకోవచ్చు. వీళ్ళ కనుక ఆరోపణలు వీళ్ళ మీద వీళ్ళిద్దరు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇక్కడ చూసి చూడనట్టు వివరించింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్. అధికార పార్టీకి ఇదైపోయిందని చెప్పి అనుకున్నారు అనుకోండి, అది వాళ్ళు ఎంక్వైరీ చేసి
చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఎలక్షన్ కమిషన్ అనేది. ఆ ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు రుజువు అయితే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో మోసం కానీ ఇక్కడ గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఆరోపణ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నది కావచ్చు. గతంలో 2019లో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించింది. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని జగన్మోహన్ రెడ్డి అనుకూలమైన వాళ్ళని వేయడం ద్వారా ఆయనకు అయాచిత లబ్ధి చేకూరింది. అది కేవలం బీజేపీ వల్లనే ఈ రకమైన, అంటే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీతో జగన్మోహన్ రెడ్డి లాలూచి పడ్డాడు కాబట్టి ఆ రకమైన బెనిఫిట్ పొందారు అనే ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేసింది. సో ఇప్పుడు కూడా బీజేపీని కలుపుకోవటానికి కూడా ప్రధానమైన రీజన్ వాళ్ళు ఇలాగా నష్టం చేకూర్చే ప్రయత్నం బీజేపీ చేయకూడదు కాబట్టి బీజేపీ మన పక్కన ఉండాలని కోరుకుంటున్నట్టుగా జనరల్గా అనాలిసిస్లు వస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రజల్లో ఉన్నాడు. 2014లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. అది స్వల్ప మార్జిన్తో ఓడిపోయాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఆ టైంలో అప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు, పాదయాత్ర చేశాడు. అని ఆయాచితంగా ఊరకనే రాలా. ఇప్పుడు అయాచితంగా లబ్ధి చేకూరింది కొంతవరకు వాళ్ళకి. ఇప్పుడు అనుకూలమైన అధికారులు ఉండడం కారణంగా ఇప్పుడు ఉదాహరణకు 25 ఓట్లతో బోండమ్మ ఓడిపోయాడు. కానీ అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందనేది మొదటి నుంచి ఉన్న ఇది అనమాట. తర్వాత నారాయణ మీద అనిల్ కుమార్ యాదవ్ గెలిచాడు. వాస్తవానికి 1800 ఓట్ల తేడాతో గెలిచినప్పటికి కూడా అది అసలు వాస్తవానికి నారాయణే గెలిచాడు. సో దాన్ని మ్యానిపులేట్ చేసి మొత్తం చేశారని ఇవన్నీ అధికారుల చేతిలో ఉంటాయి. జిల్లా కలెక్టర్లు కావచ్చు, లేకపోతే ఎన్నికల కమిషన్ కావచ్చు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, వీళ్ళు చేయాల్సింది ఏదైనా వీళ్ళు ప్రకటించాల్సిందే కదా. అలాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డికి లబ్ధి, మీరు కూడా విని ఉంటారు కదా, ఇలాంటి ఆరోపణలు విన్నారు మీరు కూడా. అంటే లబ్ధి చేకూరుతూ అనేది ఎలక్షన్ కమిషన్ అది అలా చేయదు. కొంతవరకు ఆఫీసర్లు కొంత స్థాయిలో చేయొచ్చు, కానీ ఆ విధంగా గెలిచే విధంగా 150 సీట్లు ఇచ్చే విధంగా 150 సీట్లు కాకపోవచ్చు, సపోర్ట్ చేసి కొన్ని అవకతవకలు అయితే వాటిని అధికార పార్టీ చేసే అవకతవకలను చూసి చూడనట్టు వదిలేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పార్టీ చేసే అవకతవకలను చూసి చూడనట్టు వదిలేసి తెలుగుదేశం పట్ల కఠినంగా వ్యవహరించడము, ఇట్లాంటివి. మీరనే పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ దానికి ఆయనకి సహకరించింది, ఆ విధంగా బెనిఫిట్ పొందాడు, లబ్ధి పొందాడు. ఈ పరిణామాలు ఇప్పుడు జరగకూడదు, బీజేపీతో కలిసి వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటున్నారు. అదే ఆరోపణలు మాత్రమే తప్పితే మనం చట్టం దృష్టిలో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎన్నికల వర్గాలు కావచ్చు, ఎంక్వైరీలు చేసి తీర్పు వాళ్ళు ఇస్తారు తప్పితే మనం డిసైడ్ చేయాల్సింది. అంటే వాస్తవానికి ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవంగా చెబితే కేంద్ర ప్రభుత్వ అధీనం కూడా ఏమి ఉండదు ఇది ఇందులో. సో స్వతంత్రంగా వ్యవహరించే బాడీ అనేది కేంద్రం చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. కానీ మనకు అట్లా లేవు కదా వ్యవస్థలు భారతదేశంలో. ఇప్పుడు సిబిఐ ఉంది సార్, సిబిఐ కూడా ఇప్పుడు గతంలో ఏమన్నారు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని బీజేపీ వాళ్ళు ఆరోపణ చేశారు. ఇవాళ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇండిపెండెంట్ బాడీలు అయినప్పటికి కూడాను కొంత అధికార పార్టీ కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం అనేది గత కొంతకాలంగా చూస్తున్నాం కదా. ఇప్పుడు అనుకుంటే 100 సంవత్సరాల అనుభవం కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మరి ఇన్ని సంవత్సరాలు బీజేపీ ఎమర్జ్ అయ్యేదాకా 4 సీట్ల నుంచి ఇప్పుడు 350 సీట్లు వచ్చేదాకా అధికారం కోసం ఎదురు చూసారు తప్పితే మొత్తం అప్పుడు దాకా అధికారులు, ఎలక్షన్ కమిషను, మీరు అన్నట్టు సిబిఐ అంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అంటారా? అంటే చేసింది అనేది ఆరోపణలు మాత్రమే. ఆరోపణలు మనం ఏం తీసుకొని మీరు అకార్డింగ్ టు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది 1963లో ఏర్పడింది. అది కూడా ఇండిపెండెంట్ బాడీ. దీంట్లో సమర్థవంతమైన జాయింట్ డైరెక్టర్గా వేస్తారు. వాళ్ళు విచారణ చేసి విచారణలో ఇదైతే కోర్టుకు సబ్మిట్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎన్నికలప్పుడు 2023 తెలంగాణ ఎన్నికలప్పుడు ఏం జరిగింది, నాన్ బీజేపీ ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఐటీ దాడులు జరుగుతాయి. ఎందుకు అట్లా జరుగుతాయి? బీఆర్ఎస్ మీద జరగవు, బీజేపీ మీద జరగవు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాత్రమే ఐటీ దాడులు జరుగుతాయి. మీరు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే ఐటీ దాడులు జరుగుతాయి. ఓ సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద అనేక మందిని గృహ నిర్బంధం చేశారు. ఐటీ దాడులు జరిగినాయి. సో అలా ఐటీ దాడులు జరిగి వాళ్ళు కనీసం డబ్బులు బయటికి తీయలేని పరిస్థితిని సృష్టించడం ద్వారా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆ రోజు మేలు చేకూర్చారు అనేది. ఐటీ దాడులు ఎలా జరుగుతున్నాయి? బీజేపీ వల్ల జరుగుతున్నాయి ఐటీ దాడులు. ఇవాళ కూడా చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఐటీ దాడులు జరగడానికి సిద్ధంగా ఉంది, వేదిక సిద్ధంగా ఉంది. పొత్తు ఉంటేనేమో ఒక రకంగా, పొత్తు లేకపోతే తెలుగుదేశం మీద ఐటీ దాడులు జరుగుతాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది.
అది ప్రచారంగానే చూడాల్సిందే కానీ మనం అధికారంగా అది అధికారంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇండిపెండెంట్ స్వయం ప్రతిపత్తి సంస్థలు మనం మాట్లాడకూడదండి. అంటే ఆయా పార్టీ లబ్ధి కోసం ఆయా పార్టీలు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఆరోపిస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి అదే బీజేపీతో వెళ్తే రేపు జరగకుండా ఉంటుందని ఇలా అనుకుంటున్నారా? లేకపోతే అధికారులు ఇదే కుటుంబ ఫేవర్గా చేద్దారని ఆశ ఉన్నదా అనేది మన కాలం వేచి చూడాలి. అంతే తప్పితే పూర్తిగా మనం ఎలక్షన్ కమిషన్ ఆ ఓట్లు కూడా దొంగ ఓట్లు అంటారు, బ్యాలెట్ బాక్సులు కూడా దొంగ ఓట్లు పడినాయి అంటారు. ఇవన్నీ దొంగ ఓట్లు పడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా అది కాదు కదా. ఇప్పుడు త్రిపురలో ఒక్క సీటు లేని బీజేపీ వరుసగా 2 సార్లు అధికారంలో వచ్చింది. అట్లా ఉత్తరప్రదేశ్లో బీజేపీ జెండా కూడా లేని ప్లేస్ నుంచి 2 సార్లు వచ్చింది. చంద్ర శ్రీనివాస్ గారు ఇక్కడ ఏంటంటే నేను ఏకపక్షంగా ఈ దొంగ ఓట్ల ద్వారాను లేకపోతే వీళ్ళ అనుకూలమైన అధికారుల ద్వారాను ఐటీ దాడుల ద్వారాను అసలు మొత్తానికి గెలిచేస్తాడని నేను అంటలా. ఎవరైనా ఏ పార్టీ అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ కారణాల రీత్యా గెలిచేసాడని కూడా నేను అంటలా. కానీ కొంత బెనిఫిట్ జరిగింది అనేది అయితే జనరల్గా ఉంటుంది. ఇప్పుడు 25 ఓట్లు అటు ఇటు ఉన్నప్పుడు అలాంటి ఒక టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒకరికి అనుకూలంగా వ్యవహరించవచ్చు కదా. అంతే తప్ప ఇది ఓవరాల్గా సినారియోను మార్చేస్తుంది అనుకుంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీనే ఉండాలి ఇప్పటి వరకు. అంతే కదా అధికారంలో. అదే పని చేస్తే కనుక అంతే. అది పెద్ద జస్ట్ లాజిక్ కదా. ఏంటంటే ఇప్పుడు చాలామంది స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి ఇది అయ్యిద్దని చెప్పి అనుకోవచ్చు. కొన్ని సీట్లు అధికార పార్టీ దగ్గరగా ఉండి ఇప్పుడు సపోజ్ తెలంగాణ అంజనీ కుమార్ డీజీపీ మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ పోయి బొకే ఇచ్చారు 12:30కే. ఇది ఆల్రెడీ రిజల్ట్ ముందే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఏంది ప్రభుత్వం వస్తుంది అనేది ఇండికేషన్ కదా. ఆ సమయంలో ఇప్పుడు బోండవేమో లాంటి వాళ్ళు మిగతా సీట్లు ఉన్నాయనుకోండి, అధికార పార్టీలో ఉన్నాడు, ఆ 25 సీట్లు 25 ఓట్లు ఆ 25 ఓట్లు అక్కడ ఉన్న అధికారులు ఫేవర్గా చేయొచ్చు. ఎదురుగా ప్రభుత్వం వస్తుంది కదా. అదే నా పాయింట్. అదే ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా తప్పితే ఇది పూర్తిగా సో మొత్తం మీద తెలుగుదేశం జనసేన వ్యూహం ఫలిస్తుంది అంటారా ఇవాళ? కొంచెం డెఫినెట్గా ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. ఎక్కువగా బలమైన జనసేన టీడీపీ ఎవరైతే ఓటు బ్యాంక్ ఉందో అక్కడ వ్యూహాత్మక ఓటులు తీసేయటం వల్ల ప్రతి ఓటు కీలకమే కదా. అక్కడ బెనిఫిట్ అవుదామని ఆలోచన రావటం, కొంతమంది రాష్ట్రాల సరిహద్దుల నుంచి తీసుకొచ్చి చిత్తూరు జస్ట్ లైక్ అనంతపురం జిల్లాల్లో ఓట్లు డంప్ చేయటం ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. చాలా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు వీళ్ళు ఆధారాలతో సహా ఈ యొక్క ప్రధాన కూటమి కనుక చూపించగలిగితే జనసేన టీడీపీ డెఫినెట్గా ఇప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారు కదా. అదే సమయంలో తీసుకెళ్లి ఆధారాలతో సహా చూపిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అది సెంట్రల్ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది, కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. విచారించడానికి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎన్డీఏలో మిత్రపక్షం కాబట్టి న్యాయం జరిగే అవకాశం స్పష్టంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తం మీద అవకాశాలు అయితే లేకపోతే వాస్తవానికి టెక్నికల్గా చూస్తే స్వతంత్ర వ్యవస్థలు ఇవన్నీ కూడా. కానీ మనం దీన్ని ప్రత్యక్షంగా మన చంద్ర శ్రీనివాస్ గారు అన్నట్టుగా అధికారికంగా ఆరోపణలు చేయలేం, కానీ వాస్తవానికి జరుగుతున్న పరిణామాలన్నీ అయితే అట్లానే మనకు కనబడతాయి. మరి ఇవాళ ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు అన్న ఒక ఒపీనియన్కి ఇటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ రావడంతో ఇద్దరు ఉమ్మడిగా ఆడ ఎన్నికల కమిషన్ కలవడం, కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన సందర్భం వాళ్ళని కలవడం అనేది ఒక ఇంత చర్చనీయాంశంగా మారింది. మరి ఎట్లా రెస్పాండ్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం అనేది మనం వేచి చూడాలి.